ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీ మహానాడు మీడియాలో. గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో మంగళగిరి ఒకటి. పానకాల లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి మరియు దుగ్గిరాల మండలాలున్నాయి. ఇక్కడి ప్రజలు ప్రధానంగా చేనేత వృత్తిపై మరియు పసుపు, నిమ్మ తదితర వాణిజ్య పంటలపై ఆధారపడి ఉన్నారు. అధికార వైఎస్సార్సీపీ హయాంలో రాజధాని కోల్పోవడం వల్ల చేనేత వ్యాపారులే కాకుండా ఇతర చిరు వ్యాపారులందరూ నష్టపోవాల్సి వచ్చింది. పసుపు, నిమ్మ మరియు ఇతర వాణిజ్య పంటలకు తగినంత మార్కెట్ ధర లభించక రైతులు పూర్తిగా నష్టపోయారు. నియోజకవర్గంలో ప్రభుత్వం నుండి నేత కార్మికులకు ఎటువంటి సహాయం అందకపోవడం మరియు విద్యుత్ ధరలు పెరగడం పట్ల నేత కార్మికులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు. నియోజకవర్గంలో ఇసుక మాఫియా వలన కార్మిక వర్గంపై ప్రతికూల ప్రభావం ఏర్పడి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. రాజధాని నిర్మాణం ఆగిపోవడం, రాజధాని మార్చాలనే పిచ్చి ఆలోచన వలన ప్రజలు నీరసించిపోయారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోగా గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ తన కోసం పనిచేసి ఆర్థికంగా నష్టపోయిన పార్టీ కార్యకర్తలను, స్థానిక నాయకులను దూరం చేసుకున్నాడు. వైసీపీ అభ్యర్థిగా వచ్చిన మురుగుడు లావణ్య నియోజకవర్గంలోని నాయకులతోటి సమన్వయం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. గ్రూప్ రాజకీయాల వలన ఎవరూ సహించకపోవడం వలన ప్రచారంలో వెనుకబడిపోయారు. మరోవైపు గత ఎన్నికల్లో ప్రజా తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చిన నారా లోకేష్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని గత 5 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరివాడయ్యాడు. నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్లినా లోకేష్ ఆర్థిక సహాయం చేసిన తోపుడు బండ్లు, వాటర్ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. ఆరోగ్య సంజీవిని పేరుతో మొబైల్ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చారు. స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ చేస్తున్నారు. నూతన వధూవరులకు పెళ్లి కానుక అందిస్తున్నారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియోజకవర్గంలో కీలకంగా పనిచేస్తూ లోకేష్ ను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేతలు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య క్యాడర్ ను సమన్వయం చేసుకుంటూ లోకేష్ ను గెలిపించటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మంగళగిరిని దేశంలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో అన్ని వర్గాల వారిని, అన్ని రంగాల వారిని అన్ని విధాలుగా ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లాలని, మంగళగిరి చేనేత వస్త్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే కసితో పనిచేస్తున్న నారా లోకేష్ ఘన విజయం సాధించడం ఖాయమని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. లోకేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారు ఈ ప్రజలు. లోకేష్ బాబు గారు హాస్పిటల్ అని, కుట్టు మిషన్లని అన్నీ ఇస్తున్నారు కదా, పెండ్లి కానుక. లోకేష్ గారు అధికారంలో లేనప్పుడే ఇంత చేశారు, అధికారంలో ఉంటే ఇంకెంత చేస్తారు. లోకేష్ బాబు గారికి అత్యధిక మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు విజయాన్ని ఆయన చేతిలో పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.